మనం గాలిని పీల్చుకొని వదులుతాం కదా! అదేవిధంగా మొక్కలు శ్వాసించడం మీరెప్పుడైనా చూసారా? మీరు మొక్కలు ఊపిరి పీల్చుకోవడం చూడకపోతే, మరి మొక్కలు శ్వాసిస్తాయని మీకు ఎలా తెలుసు? మనకు శ్వాసించడానికి ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో, మొక్కలకు కూడా వాతావరణంతో వాయువులను మార్పిడి చేసుకోవడానికి ప్రత్యేకమైన నిర్మాణాలున్నాయి. గాలిని పీల్చడానికి మరియు వదలడానికి వివిధ రకాల మొక్కలు మరియు జంతువులు ఉపయోగించేటువంటి వివిధ యంత్రాంగాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ముందుగా శ్వాసక్రియ మరియు శ్వాసించడం మధ్య తేడాను అర్థం చేసుకోవాలి. శ్వాసించడం అంటే ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస. అంటే ఆక్సిజన్‌ను లోపలికి తీసుకొని కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు వదిలే ప్రక్రియ. అదే శ్వాసక్రియ అంటే గ్లూకోజ్‌ని విచ్ఛిన్నం చేయడం ద్వారా శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియ. దీనినే కణ శ్వాసక్రియ అంటారు. మొదట మనం భూమిపై పెరిగే మొక్కలతో ప్రారంభిద్దాం. మొక్కలు ఎలా శ్వాసిస్తాయో మీకు తెలుసు కదా! మొక్కలు పత్రాలలో ఉండే పత్రరంధ్రాల ద్వారా శ్వాసక్రియను జరుపుతాయి. పత్రరంధ్రాలతో పాటు మొక్కలు వేర్లు మరియు కాండం మీద ఉండే వాయురంధ్రాలు అంటే లెంటిసెల్స్ ద్వారా కూడా శ్వాసక్రియను జరుపుతాయి. ఇంకా మనం మడ అడవులు అని పిలువబడే మ్యాంగ్రూవ్ మొక్కలను పరిశీలిస్తే వాటిలో శ్వాసక్రియ వాయుగత లేదా శ్వాసవేళ్ళు రెస్పిరేటరీ రూట్స్ అని ప్రత్యేక నిర్మాణాల ద్వారా జరుగుతుంది. చిత్తడి ప్రదేశాలలో పెరిగే ఈ మొక్కలలో ఉన్న వాయుగత లేదా శ్వాసవేళ్ళు భూమి ఉపరితలం పైకి వచ్చి శ్వాసక్రియను జరుపుతాయి. మొక్కలలోని ఇన్ని భాగాలలో శ్వాసక్రియ జరిగినప్పటికీ మొక్కలలో ముఖ్యంగా ఎక్కువ శాతం శ్వాసక్రియ పత్రరంధ్రాల ద్వారానే జరుగుతుంది. మొక్కల ఆకులపై పత్రరంధ్రాలు స్టొమాటా అని పిలువబడే చిన్న రంధ్రాలుంటాయి. ఇక్కడ చిత్రంలో చూడండి. ఇవి పత్రరంధ్రాలు, స్టొమాటా. ఈ పత్రరంధ్రాలు తెరిచినప్పుడల్లా వాయువుల మార్పిడి జరుగుతుంది. అదేవిధంగా ఈ పత్రరంధ్రాలు మూసి ఉన్నప్పుడు వాయువుల మార్పిడి జరగదు. పత్రరంధ్రాలు తెరవడం మరియు మూసివేయడం ఈ రక్షక కణాలు గాడ్ సెల్స్ ద్వారా నియంత్రించబడుతుంది. పత్రరంధ్రాలను రక్షక కణాలు నియంత్రించినప్పటికీ పత్రరంధ్రాలనేవి మొక్కల్లో వాయువుల మార్పిడి జరిగే ద్వారాలు. ఇప్పుడు మొక్కల విషయంలో వాయువుల వినిమయం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ కోసం మొక్కలకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని మీకు తెలుసు కదా! కాబట్టి పర్యావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ పత్రరంధ్రాల ద్వారా మొక్కలోకి ప్రవేశించాలి. ఆపై అది గ్లూకోజ్ తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది మరియు ఆక్సిజన్ మొక్క నుండి బయటికి రావాలి కదా! అది కూడా పత్రరంధ్రాల ద్వారానే జరుగుతుంది. కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ సమయంలో పగటిపూట సూర్యకాంతి ఉన్నప్పుడు కార్బన్ డయాక్సైడ్ పత్రరంధ్రాల ద్వారా మొక్కలోనికి ప్రవేశిస్తుంది మరియు ఆక్సిజన్ పత్రరంధ్రాల ద్వారా మొక్కల నుండి బయటకు పోతుంది. కానీ మొక్క శ్వాసించాల్సి వచ్చినప్పుడు ఇది సూర్యకాంతి లేనప్పుడు మరియు పగటిపూట కూడా జరుగుతుంది. మొక్క తాను ఉత్పత్తి చేసిన గ్లూకోజ్‌ని శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించాల్సినప్పుడు మొక్క కణాలకు ఆక్సిజన్ అవసరమవుతుంది. మొక్కలు కూడా వాయుసహిత శ్వాసక్రియ జరుపుతాయి గదా! శ్వాసక్రియ జరగాల్సినప్పుడు ఆక్సిజన్ పత్రరంధ్రాల ద్వారా కణాల్లోకి ప్రవేశిస్తుంది. కార్బన్ డయాక్సైడ్ పత్రరంధ్రాల ద్వారా మొక్కల నుండి బయటకు పోతుంది. వాస్తవానికి కార్బన్ డయాక్సైడ్ అంతా బయటకు పోదు. కొంత కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ గ్లూకోజ్ తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇదే మొక్కలు వాయు మార్పిడిని నిర్వహించే ప్రక్రియ. పత్రరంధ్రాల ద్వారా వాయువులు లోపలికి మరియు బయటికి వ్యాపిస్తాయి. వాయు మార్పిడి లేదా శ్వాసక్రియ అనేది జీవులన్నింటిలోనూ జరిగే సాధారణ జీవ ప్రక్రియ. కానీ అన్ని జీవుల్లోనూ ఇది ఒకే విధంగా జరగదు. అమీబా వంటి ఏకకణ జీవులు, హైడ్రా, ప్లనేరియన్లు, గుండ్రటి పురుగులు వంటి బహుకణ జీవులు శరీరకుడ్యం ద్వారా వ్యాపన పద్ధతిలో ఆక్సిజన్ గ్రహించడం మరియు కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయడం చేస్తాయి. ఇంకా ఇతర బహుకణ జీవులు అవి నివసించే ఆవాసాలను బట్టి అంటే భౌమావాసమా, జలావాసమా అనే దాన్ని బట్టి ప్రత్యేకమైన శ్వాస అవయవాలను కలిగి ఉండి శ్వాసక్రియను జరుపుతాయి. మనం మొదటగా
జలావాసాలలో నివసించే జీవులు, జలచర జీవులలో శ్వాసక్రియను తెలుసుకుందాం. మీరెప్పుడైనా ఆలోచించారా? నీటి అడుగున ఉండే జీవులకు ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుందని? మీరు ఈ అక్వేరియంను చూస్తే ఇక్కడ నీటిలో బుడగలు రావడాన్ని మీరు గమనించవచ్చు. ఈ నీటి బుడగలు ఎందుకు వస్తున్నాయంటే ఈ అక్వేరియంను ఆక్సిజన్‌తో నింపుతున్నారు కాబట్టి. మనం అక్వేరియంను ఆక్సిజన్‌తో ఎందుకు నింపుతామంటే అక్వేరియం అనేది ఒక చిన్న పర్యావరణం. మరియు అక్కడ నీటిలో కరిగిన ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అందుకే చిన్న అక్వేరియంలో ఆక్సిజన్‌ను పంప్ చేయాలి. కానీ మీరు విశాలమైన మహాసముద్రాల గురించి ఆలోచించినప్పుడు నీటిలోనే కరిగిన ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ ఉంటాయి. కాబట్టి వాటిని నీటి అడుగున ఉండే జీవులు కణ శ్వాసక్రియను నిర్వహించడానికి ఉపయోగించుకుంటాయి. అంటే సముద్రాలలో నివసించే జీవులకు కావాల్సినంత ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ నీటిలోనే ఉంటుంది. కానీ అవి ఆక్సిజన్ను తీసుకునే మరియు కార్బన్ డయాక్సైడ్ను వదిలే విధానాలు వేర్వేరు జీవుల మధ్య మారుతూ ఉంటాయి. మొదట మనం నీటి మొక్కలతో ప్రారంభిద్దాం. నీటి మొక్కలు ఎలా శ్వాసిస్తాయని మీరు అనుకుంటున్నారు? వాటికి కూడా స్టొమాటా ఉంటాయా? అసలు నీటి మొక్కలకు పత్రరంధ్రాలు అవసరమా? సరే, ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. మొదట మనం నీటిపై తేలే మొక్కల గురించి తెలుసుకుందాం. సాధారణంగా నీటిపై తేలే మొక్కలలో నీటి ఉపరితలం పైన ఉండే ఆకుల పై భాగంలో పత్రరంధ్రాలు స్టొమాటా ఉంటాయి. కానీ నీటి అడుగున ఉండే కాండాలకు స్టొమాటా ఉండవు. అంటే నీటిపై తేలే మొక్కలు కేవలం ఆకుల పైభాగంతో మాత్రమే వాయు మార్పిడిని నిర్వహించగలవు. ఇప్పుడు మనం నీటిలో మునిగి ఉండే మొక్కలలో జరిగే శ్వాసక్రియ గురించి తెలుసుకుందాం. నీటిలో మునిగి ఉండే మొక్కలలో కాండాలు మరియు ఆకులు ప్రత్యేకమైన నిర్మాణాలను కలిగి ఉంటాయి. వీటి ద్వారా నీటిలో కరిగిన ఆక్సిజన్ నేరుగా మొక్కలోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియ కోసం కార్బన్ డయాక్సైడ్ కూడా మొక్కలోకి వ్యాప్తి చెందుతుంది. నీటిలో మునిగి ఉండే మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను తీసుకోవడానికి మరియు ఆక్సిజన్ను బయటకు ఇవ్వడానికి ఈ ప్రత్యేక నిర్మాణాలు ఉపయోగపడతాయి. మనం ఇప్పటి వరకు నీటిలో నివసించే మొక్కలలో జరిగే శ్వాసక్రియ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం నీటిలో నివసించే జంతువులలో జరిగే శ్వాసక్రియ గురించి తెలుసుకుందాం. మనం మొదటగా నీటిలో నివసించే స్పాంజ్లు మరియు జెల్లీ ఫిష్ వంటి సాధారణ జంతువులతో ప్రారంభిద్దాం. స్పాంజ్లు నీటి అడుగున నివసించే సాధారణ బహుకణ జీవులు. వీటికి ఊపిరితిత్తులుండవు. కానీ ఈ స్పాంజ్ల ఉపరితలంపై చిన్న రంధ్రాలుంటాయి. వాటి ద్వారా నీరు లోపలికి ప్రవేశిస్తుంది. ఈ విధంగా నీరు ప్రవేశించినప్పుడు నీటిలో కరిగిన ఆక్సిజన్ నేరుగా వాటి కణాలలోకి వ్యాపిస్తుంది. అదేవిధంగా శ్వాసక్రియ ఫలితంగా ఉత్పత్తి అయ్యే కార్బన్ డయాక్సైడ్ కణాల నుండి బయటకు నీటిలోకి వ్యాపిస్తుంది. ఇది చాలా సరళమైన సూటిగా జరిగే వాయువుల వ్యాప్తి. మరి చేపలు ఎలా శ్వాసిస్తాయి? వాటికి ఊపిరితిత్తులు ఉండవు కదా. చేపలకు ప్రత్యేకమైన నిర్మాణాలుంటాయి. అవి మొప్పలు, గిల్స్. ఈ మొప్పల యొక్క కుడ్యాలు అంటే గోడలు పలుచగా ఉండి రక్తకేశ నాళికలను కలిగి ఉంటాయి. వీటి ద్వారా చేపలలో శ్వాసక్రియ జరుగుతుంది. దీనినే మొప్పల ద్వారా శ్వాసక్రియ, బ్రాంకియల్ రెస్పిరేషన్ అని అంటారు. మొప్పలు చేపల ఉపరితలంపై చీలికలు లేదా ఓపెనింగ్స్ లాగా ఉంటాయి. నీరు ఈ మొప్పల ద్వారా చేపల శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా నీరు మొప్పల లోపలికి ప్రవేశించినప్పుడు నీటి నుండి ఆక్సిజన్ బయటకు వచ్చి చేపల శరీరంలోకి వ్యాపిస్తుంది. మరియు కార్బన్ డయాక్సైడ్ చేపల శరీరం నుండి బయటకు వచ్చి నీటిలోకి వ్యాపిస్తుంది. ఆ తర్వాత నీరు మొప్పల నుండి బయటకు వెళ్తుంది. అది చేపల శరీరంలోని కార్బన్ డయాక్సైడ్ను తనతో తీసుకువెళ్తుంది. ఈ విధంగా చేపలు శ్వాసిస్తాయి. చేపలు మొప్పల ద్వారా శ్వాసిస్తాయని తెలుసుకున్నాం. మరి మొసలి, డాల్ఫిన్లు వంటి నీటి అడుగున నివసించే క్షీరదాలలో కూడా మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది అని అనుకుంటున్నారా? లేదు, కేవలం చేపలలో మాత్రమే మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. మొసలి, డాల్ఫిన్లు వంటి నీటి అడుగున నివసించే క్షీరదాలు ఊపిరితిత్తులను కలిగి ఉంటాయి. అవి వాటి ద్వారా శ్వాసక్రియను
జరుపుతాయి. సరే, ఇప్పుడు మనం భూమిపై నివసించే జీవుల వైపు వెళ్దాం. భూమిపై ఉండే జీవులు ఎలా శ్వాసిస్తాయి? మనం భూమిపై ఉండే మొక్కలు ఎలా శ్వాసిస్తాయో తెలుసుకున్నాం కదా! మరి భూమిపై ఉండే జంతువులు ఎలా శ్వాసిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. వానపాములు, ఎర్త్‌వార్మ్స్, జలగలు, లీచెస్ వంటి సాధారణ భూజంతువులకు కూడా ఊపిరితిత్తులు ఉండవు. వాటికి తేమగా ఉండే చర్మం ఉంటుంది. అవి నేరుగా తమ చర్మం ద్వారా శ్వాసిస్తాయి. దీనినే చర్మం ద్వారా శ్వాసక్రియ, క్యుటేనియస్ రెస్పిరేషన్ అని అంటారు. ఈ జీవులలో ఆక్సిజన్ వాతావరణం నుండి నేరుగా కణాలలోకి వ్యాపిస్తుంది. అలాగే ఉత్పత్తి అయిన కార్బన్ డయాక్సైడ్ నేరుగా కణాల నుండి బయటకు వ్యాపిస్తుంది. ఈ ప్రత్యక్ష వ్యాప్తి కారణంగా పర్యావరణం తేమగా లేకపోతే వానపాములు మరియు ఈ జలగలు బ్రతకలేవు. ఎందుకంటే వాయువులను పీల్చుకోవడానికి వాటి చర్మం తేమగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆక్సిజన్ లోపలికి వ్యాప్తి చెందుతుంది మరియు కార్బన్ డయాక్సైడ్ బయటకు వ్యాప్తి చెందుతుంది. సరే, ఇప్పుడు మనం కప్పల్లో జరిగే శ్వాసక్రియ గురించి తెలుసుకుందాం. కప్పలు ఉభయచర జీవులని మనకు తెలుసు కదా! కప్పలు చర్మం, ఊపిరితిత్తులు మరియు ఆస్యగ్రసని కుహరం ద్వారా శ్వాసించగలవు. కప్పలు నీటిలో ఉన్నప్పుడు చర్మం ద్వారా శ్వాసిస్తాయి. అదే భూమిపై నివసించేటప్పుడు అవి ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. ఇలా ఊపిరితిత్తుల ద్వారా శ్వాసించడాన్ని పల్మనరీ రెస్పిరేషన్ అని అంటారు. చర్మం మరియు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసించే కప్పల యొక్క ఈ సామర్థ్యం అవి నీటి అడుగున మరియు నేలపైన రెండింటిలోనూ జీవించడానికి సహాయపడుతుంది. ఇది దాదాపు అన్ని ఉభయచరాల లక్షణం, యాంఫీబియన్స్ యొక్క లక్షణం. మనం భూమిపై నివసించే జంతువుల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదా! ఊపిరితిత్తులు లేని జంతువులు ఇంకా ఉన్నాయి. అవి బొద్దింకలు, కాక్రోచెస్, మిడతలు, గ్రాస్‌హోపర్స్ మరియు ఇతర కీటకాలు. వాటికి కూడా ఊపిరితిత్తులుండవు. వాటి శరీరంలో వాయునాళాలు, ట్రాకియా అని పిలువబడే ప్రత్యేకమైన గొట్టాలు శరీరమంతటా అమర్చబడి ఉంటాయి. ఈ వాయునాళాలు వాయునాళికలుగా చీలి కణాలకు ఆక్సిజన్‌ని నేరుగా అందిస్తాయి. మనం బొద్దింకలు మరియు మిడతలలో శ్వాస వ్యవస్థ ఎలా ఉందో వివరంగా చూద్దాం. సాధారణంగా ఈ వాయునాళాలు, ట్రాకియా ఉపరితల అడుగు భాగంలో ప్రవేశ ద్వారాలను కలిగి ఉంటాయి. ఈ ప్రవేశ ద్వారాలను వాయురంధ్రాలు అంటారు. దీని ద్వారా గాలి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా గాలి శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఆక్సిజన్ నేరుగా కణాలు మరియు కణజాలాలలోకి వ్యాపిస్తుంది. అలాగే కణాలలో ఉత్పత్తి అయిన కార్బన్ డయాక్సైడ్ నేరుగా కణాల నుండి బయటకు మళ్ళీ వాయురంధ్రాలు, స్పైరకిల్స్ ద్వారా బయటకు వ్యాపిస్తుంది. కాబట్టి బొద్దింకలు, మిడతలు, దోమలు వంటి కీటకాలలో శ్వాసక్రియ వాయునాళ వ్యవస్థ, ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. మనం ఇప్పటి వరకు ఊపిరితిత్తులు లేని జీవులలో జరిగే శ్వాసక్రియ గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఊపిరితిత్తులు ఉన్న మనలాంటి జంతువులలో జరిగే శ్వాసక్రియ గురించి తెలుసుకుందాం. మానవులలో మరియు పక్షులు, డాల్ఫిన్ల వంటి ఇతర జంతువులలో వాయు మార్పిడికి సహాయపడే నిర్మాణం ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు సాధారణంగా జంతువుల యొక్క ఛాతీ ప్రాంతంలో ఉంటాయి మరియు అవి జతగా ఉంటాయి. అందుకే మనకు ఒక జత ఊపిరితిత్తులు ఉన్నాయి. మనలాగే కుక్కలు, పిల్లులు, పులులు, సింహాలకు కూడా ఊపిరితిత్తులుంటాయి. ఇది మానవులలో ఉండే శ్వాసక్రియ వ్యవస్థ. మనకు ప్రాథమికంగా ఒక జత నాసికా రంధ్రాలు అంటే ముక్కు ఉంటుంది. దీని ద్వారా గాలి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా లోపలికి ప్రవేశించినటువంటి గాలి వివిధ భాగాల గుండా వెళుతూ ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. ఊపిరితిత్తులలో వాయుగోనులు, ఆల్వియోలై అని పిలువబడే గాలి సంచులుంటాయి. ఈ వాయుగోనులు అనేవి ఊపిరితిత్తులలో వాయువుల మార్పిడి జరిగే ప్రదేశాలు. ఈ వాయుగోనుల వద్ద ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ రక్తంలోకి ప్రవేశిస్తుంది మరియు రక్తం నుండి కార్బన్ డయాక్సైడ్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. చివరికి కార్బన్ డయాక్సైడ్ నాసికా రంధ్రాల ద్వారా బయటకు వదిలేయబడుతుంది. శ్వాసించే యంత్రాంగం మరియు మానవునిలోని శ్వాసకోశ వ్యవస్థ యొక్క వివిధ భాగాల గురించి మనం తర్వాతి వీడియోలలో
వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం మొక్కలలో మరియు జంతువులలో జరిగే శ్వాసక్రియ గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. శ్వాసక్రియ అనేది ఎంతో ముఖ్యమైన జీవక్రియ. ఇది ఒక్కో జంతువులో ఒక్కో విధంగా జరుగుతుంది.